కాదలిక్క నేరమిల్లై. ఈ మూవీ 1964లో వచ్చిన సేమ్ నేమ్తో వచ్చిన కాదలిక్క నేరమిల్లై అనే తమిళ్ మూవీకి రీమేక్ అంట. రీమేక్ చేయడానికి వేరే మూవీసే దొరకలేదా అండి? ఏముందని ఈ తొక్కల స్టోరీలో రీమేక్ చేశారో మరి. లాస్ట్ టైం జేమ్ రవి బొక్కల బ్రదర్తో వచ్చి మంచిగా పెట్టారు. ఇప్పుడు ఈసారి ఈ మూవీతో ఇంకా బాగా పెట్టారు. ఏం టార్చర్ రా బాబు, అస్సలు బాగాలేదు మూవీ నాకైతే. ఆ రైటింగ్ ఉంది అమ్మ బాబోయ్, అసలు సంబంధమే లేకుండా ఉంటుంది. మూవీ ప్లాట్ లైన్ ఏంటంటే, ఒక టాబో కాన్సెప్ట్తో ఉండే మూవీ ఇది. ఒక లేడీ డోనర్ స్పెమ్తో మదర్ కావాలి, చైల్డ్ కావాలి అని అనుకుంటుంది. అసలు ఆమెకు చైల్డ్ ఎందుకు కావాలి? అది మనకే కాదు, ఎవరికి అవసరం లేదు, చూడాలి అంతే. ఇంతకీ ఈమెకు ఆ స్పెమ్ డోనర్ ఎవరు? చైల్డ్ పుట్టాక ఏం జరిగింది, లాస్ట్కి ఏమైంది అనేది మూవీ ప్లాట్. ఫస్ట్ ఆ రైటింగ్ ఎంత వరస్ట్గా ఉంది అంటే, చైల్డ్ కావాలి, డోనర్ స్పెమ్తో ప్రెగ్నెంట్ అవ్వాలి అనే వరకు బాగానే ఉంది. అసలు ఎందుకు పిల్లలు కావాలి దీనికి? మీరు ఇదే చెప్పకుండా కావాలి కావాలి అంటే అసలు ఏంటది? ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఇవ్వకుండా రైటింగ్ రాశారు చూడండి. చూడ్డానికి ఎంత దరిద్రంగా ఉంది తెలుసా? ఇప్పుడు మిస్ శెట్టి మిస్టర్ పోలి శెట్టి అనే మూవీ ఉంది. అందులో ఫీమేల్ ప్రొటాగనిస్ట్కి చైల్డ్ కావాలి డోనర్ స్పెమ్తో. దాని వెనుక ఒక రైటింగ్ ఉంటుంది, ఒక రీజన్ ఉంటుంది ఎందుకని. ఓకే, కొంచెం అగ్రి అనేలాగే ఉంటుంది, తీశారు. కానీ దీంట్లో అయితే అసలు దీనికి అనే క్వశ్చన్కి లాజికే లేకుండా పిల్లలు కావాలి అని తీయడం ఏంటండి? ఏం దిక్కుమాల రైటింగ్ అండి బాబు. ఆ క్యారెక్టర్ రైటింగ్ కానీ, సినిమా ప్రొసీడ్ అయ్యే విధానం కానీ అస్సలు బాగాలేదు. మంచి ఫీల్ గుడ్ మూమెంట్స్తో, బ్యూటిఫుల్ సీన్సెస్తో వెళ్ళాల్సింది కాస్త అసలు ఎలాంటి ఫీలింగే ఇవ్వకుండా, ఏం ఇంట్రెస్టింగ్గానే లేకుండా చుక్కలు కనబడేలా చేసింది. ఒక్క సీన్ కూడా బాగాలేదు చెప్దామంటే. అంత ఏదేదో అవుతుంటుంది. చైల్డ్ అంటారు, పాపులేషన్ పెరిగిపోయిందంటారు, పిల్లలు కావాలి అంటారు. ఎందుకో ఏంటో వాళ్ళకు కూడా తెలియదు, మనకు తెలియదు. దీనికి తోడు టూ మచ్ లాగ్ చేసి ఇరిటేషన్ వచ్చేలా చేశారు. కొన్ని క్యారెక్టర్స్ అయితే ఎందుకు ఉంటాయో తెలియదు. రీమేక్ చేయడానికి ఇంతకన్నా మూవీసే లేదు అన్నట్టు పోయిపోయి దీన్ని రీమేక్ చేశారంటో. రీమేక్ ఆర్ ఇన్స్పైర్ ఏదైనా, పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఎవ్వరి యాక్టింగ్ పెద్దగా బాగాలేదు. జేఎం రవి, నిత్యా మీనన్, యోగి బాబు, వినయ్, ఇంకొంతమంది ఉన్నారు, అస్సలు బాగాలేదు వీళ్ళ యాక్టింగ్ అయితే. ఏదో చేసుకుంటూ వెళ్ళిపోయారు. అయినా ఆ క్యారెక్టర్కి ఇరగతీసే యాక్టింగ్ కూడా అవసరం లేదు. మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ అంట. బీజిఎం సాంగ్స్ అని బొక్కలో ఉన్నాయి. మొత్తానికి కాదలిక్క నేరమిల్లై ఇదెక్కడి దిక్కుమాల రీమేకో. మూవీ అయితే నెట్ఫ్లిక్స్లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. ఫ్యామిలీతో అయితే చూడొద్దు, కొన్ని రొమాంటిక్ సీన్సెస్ కూడా ఉన్నాయి. అండ్ మర్చిపోయా, జేఎం రవి ఒక్కటి డబ్బింగ్, అదొకటి బాగాలేదు, మిగతా అందరి బాగానే ఉన్నాయి. సో మరిది కాదలిక్క నేరమిల్లై అనే మూవీ రివ్యూ గురించి. మరి మూవీ చూసాక మీకేమనిపించింది అనేది మా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీకు కనుక మా రివ్యూ నచ్చితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.